ప్రసాదం స్వీకరిస్తున్నారు. తర్వాత ఏ మాతనారండే దినకటగేలో జగన్నాథే రథయాత్ర నికటబోయిలో. రోజులా కలిసిపోతున్నాయి. ఇప్పుడు జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గరకు వచ్చింది. జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గరకు వచ్చిందని వెంటనే జగన్నాథుడు ఏం చేశారు, ప్రథమే కాశీ మిశ్రా ప్రభు బులైనా పరిచయ పాత్ర సర్వభౌమ బులనాయిలా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గరకు వచ్చింది, జగన్నాథుడికి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీకు తెలిసి ఉంటే జగన్నాథ స్వామి రథయాత్ర జరిగిన తర్వాత ఏమవుతుందంటే 7 రోజుల పాటు స్వామి మళ్ళీ ఆ మెయిన్ టెంపుల్కి వెళ్ళదు. ఆయన 7 రోజుల పాటు గుండిచా ఘర్లో ఉంటారు. సో ఎవరైతే పూరి వెళ్ళి ఉంటే మీరు గుండిచాకి వెళ్ళి ఉంటారు. సో ఆ 7 days జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శన్ చక్ర వాళ్ళు కూడా 7 days ఉంటారు. దానికి గుండిచా ఘర్ ఎందుకు పేరు వచ్చిందంటే ఇంద్రదుమ్న మహారాజ్ ఎవరైతే జగన్నాథ సేవాని జగన్నాథ విగ్రహాన్ని స్థాపించారో వాళ్ళ భార్య పేరు గుండిచారు. సో వాళ్ళకి పిల్లలు ఎవరు లేరు. సో గుండిచా మాట జగన్నాథ్ దగ్గర కోరుకున్నారనమాట, 7 రోజుల పాటు నేను మీకు స్వయంగా సేవాన్ని అందించాలి, నాకు అవకాశం ఇవ్వండి. సో అందుగురించి 7 రోజులు ఆ రథయాత్ర ఆయన వెంటనే 7 రోజులు స్వామి ఆ గుండిచా ఘర్లో ఉంటారనమాట. సో అక్కడ అది సేమ్ మన పూరి టెంపుల్ లాగా ఉంటుంది, కానీ సంవత్సరంలో 7 రోజులు దాన్ని వాడతారు కనుక పూల, మట్టి, దుమ్ము అన్నీ ఇలా ఉంటాయి అనమాట. అంత క్లీన్గా ఉంటుంది. సో జగన్నాథ్ వెంటనే అంటున్నారు, అయితే మొత్తం అంతా మనం నీట్గా క్లీన్ చేద్దాము, అప్పుడు జగన్నాథ్కి అది కరెక్ట్ అయిన ప్లేస్గా తయారవుతుంది అనమాట. సో ఈరోజు గుండిచా మార్జన్లో ఒక ఇలా చెబుతూ దీని నుంచి మనం తీసుకోవాల్సిన గుణపాఠం మనం చర్చిద్దాము. సో ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే జగన్నాథుడికి ఆ ఆలోచన వచ్చింది, ఆయన వెంటనే ఏం చేశారంటే కాశీ మిశ్రాన్ని పిలిచారు. ముగ్గురిని పిలిచారు. కాశీ మిశ్రా, సూపరింటెండెంట్ ఆఫ్ ద టెంపుల్ అండ్ సార్వభౌమ భట్టాచార్య. ఆ ముగ్గురిని ఒకసారి రమ్మన్నారనమాట. సో ఇక్కడ దీన జన కాశీ ప్రభు హసియా కహినా గుండిచా మందిర భజన సేవ మహిమిలా. ఒకటి మీరు చూడండి, ఈ చైతన్య చక్రానికి మీరు మొత్తం చదివితే ప్రతి చిన్న పెద్ద ఫెస్టివల్ ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. యాక్చువల్గా ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేది మనం ఇప్పుడు భక్తి రసానికి సింధులో భాగం. అంటే చైతన్య చక్రాలలోని సనాతన శిక్ష, రూప శిక్షలో మనకి భక్తి రసానికి సింధు ఒక సినాప్సిస్ దొరుకుతుంది. సో అక్కడ లీవ్స్ ఆఫ్ భక్తి 64 లీవ్స్ ఆఫ్ భక్తిలో ఒక అందరం ఏంటంటే ఏ ఫెస్టివల్ అయినా మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ ఫెస్టివల్ సెలబ్రేషన్ అనేది ఒక మామూలు రిచువల్ కాదు. అది మన మనసులో ఏదేదో అంటే మనకి భక్తిలో ఎంతగా ముందుకు తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే మన ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాం, ఎందుకంటే మన కాన్షియస్నెస్లో కృష్ణ ఉంటారు, మన కృష్ణ ఈ సేవని అందిస్తాము. ఇన్ఫ్యాక్ట్ భక్తి వినోద్ ఠాకూర్ ఒక భజనలో అంటారు, మాధవతి భగతి జనని జతని పాలన కాయని. ఏకాదశి ఉపవాసం, రథయాత్ర, జన్మాష్టమి ఏదైతే ఆ పర్వదినాలు ఉంటాయి, జతని పాలన కలి. జతని అంటే చాలా కేర్ఫుల్గా, చాలా గ్రాండ్గా, చాలా పర్ఫెక్ట్గా సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే అది భక్తి జనని, భక్తిని అది జన్మిస్తుందన్నమాట. సో ఎవరైతే ఫెస్టివల్స్ని చాలా పర్ఫెక్ట్గా పార్టిసిపేట్ చేస్తారో, ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ హృదయంలో భక్తి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రతి ఫెస్టివల్ మనం చూస్తే ఇన్ఫాక్ట్ మీరు చూడండి, రీసెంట్గా వాళ్ళు 365 డేస్లో ఆల్మోస్ట్ 253 డేస్ వాళ్ళకి ఫెస్టివల్సే ఉంటాయి. చిన్న పెద్ద ఫెస్టివల్ కొన్ని ఫెస్టివల్స్ ఏమి రోజంతా ఉంటుంది, కొన్ని 2 hours వరకు 1 hour, కానీ ఎవ్రీ సింగిల్ డే ఫెస్టివల్ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తామో అది భగవంతుని మనము ఆనందపరుస్తాము. ఇన్ఫాక్ట్ మనం కొన్ని సంవత్సరాల కిందట ఆ సిరీస్ డిస్కస్ చేశాము, డీమన్స్ కృష్ణలీల, సత్తా, సూర్యుల, పుత్ర, కొన్ని సండేస్ వరకు. అప్పుడు మనం చర్చించాము ఎలా యశోదామాత ప్రతి సింగిల్ ఫెస్టివల్ బృందావనంలో కృష్ణుడి పుట్టాన అయితే ఒక ఫెస్టివల్, ఫస్ట్ టైం నవ్వుతే ఫెస్టివల్, స్మైల్ చేస్తే ఫెస్టివల్. అండ్ ఫెస్టివల్ చేయవలసింది ఏముంటుంది, బ్రాహ్మణాలకి దానం ఇవ్వడం, వైష్ణవానికి భోజనం చేయడం, అంతే. అని అందరూ కృష్ణానం చేయడం, కృష్ణపురాణం చేయడం. సో అదే ఫెస్టివల్ అనేసరికి భగవంతుని మంచిగా డెకరేట్ చేయడం, కృష్ణుని చక్కగా అలంకరించడం, వైష్ణవానికి భోజనం పెట్టడం. సో మనం ఇప్పుడు టెంపుల్లో చేసిన ఫెస్టివల్స్ కూడా అలాగే ఉంటాయి. భగవంతుని అలంకరిస్తాము, వైష్ణవానికి భోజనం పెడతాము, హరినాథ్ సన్నిధి
కృష్ణుడు ఒక నామమే అది. ఆయన ఉత్సవ ప్రియుడు, ఆయనకి చాలా ఇష్టం ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే ఆయన అక్కడే ఉంటారు. ఏ భూమిలో అయితే, ఏ ఏరియాలో, ఏ టెంపుల్లో, ఏ ఇంట్లో అయితే ఫెస్టివల్స్ రెగ్యులర్గా సెలబ్రేట్ అవుతాయి, కృష్ణుడు అక్కడే ఉంటారు. ఎందుకంటే ఆయన భోజన ప్రియ, ఉత్సవ ప్రియ, అలంకార ప్రియ. సో అక్కడే ఉండిపోయి ఆయన హ్యాపీగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేసుకుంటారు. అవతారం తర్వాత వెళ్ళలేకపోతే వదిలేయండి, కూర్చుంటుంది క్లాస్లో కూర్చుంటుంది తర్వాత సమ్ మేజర్ కనెక్షన్ ప్రాబ్లమ్. సో ఇక్కడ ప్రతి ఫెస్టివల్ని పూరిలో ఎంత చైతన్య మహాప్రభు 18 సంవత్సరాల పూరిలో ఉన్నప్పుడు ప్రతి ఫెస్టివల్ ఆయన ఎంత ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు, అలాగే డివోటీస్ చేత పార్టిసిపేషన్ చేయించారు అనమాట. సో ఇక్కడ అంటున్నారనమాట, చైతన్య మహాప్రభు వెళ్తూనే కాశీ మిశ్రాన్ని పిలిచారు, సుబ్రటైట్ని పిలిచారు, సర్వోమర్జని పిలిచారు, నాకు కోరిక ఉంది, నాకు గుండిచ మార్జనం చేయాలని. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంకొక గుణపాఠం ఏంటంటే, చైతన్య మహాప్రభు దేవుడు లేదు, ఆయన ఎవరికి పర్మిషన్ అడిగే అవసరం ఆయనకి లేదు. ఆయన ఉంటే చెప్పొచ్చు నాకు చేయాలంటే ఏర్పాట్లు చేయండి, కానీ ఎంత వినయంగా నాకు పర్మిషన్ కావాలి అని అడిగారు. సో యాజ్ డివోటీస్ మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, మనం కూడా ఏదైనా ఆధ్యాత్మిక సేవ అయినా డివోషనల్ సర్వీస్ అయినా చేయాలనుకున్నప్పుడైనా ఆథారిటీస్ పర్మిషన్ ఎంత ఇంపార్టెంట్. ఎందుకంటే సేవలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు నచ్చుతుంది అని చేస్తానని కాదు, ఆధ్యాత్మిక గురువుల్ని, గురు పరంపరని నేను సంతోషపరుచుకున్నామని ఆ ఒక మోటివ్తో మనం సేవ చేయాలన్నమాట. సో ఇక్కడ ఎంత వినయంగానే పర్మిషన్ అడుగుతున్నారు. చాలాసార్లు భక్తులకి ఏంటంటే సేవ ఇచ్చే పర్మిషన్ అయినా, సేవ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ లేదంటే ఆర్డర్ అయినా మన ఆధ్యాత్మిక గురువు నుంచి రావాలి కదా, స్పిరిచువల్ మాస్టర్ నుంచి రావాలి కదా అని మన అందరికీ తెలుసు. స్పిరిచువల్ మాస్టర్ నుంచి రావాలంటే మన ఇస్కాన్లో ఒక్కొక్క స్పిరిచువల్ మాస్టర్కి లక్షల మంది డిసైపుల్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఇస్తారు ఆ ఒక ఆర్డర్స్ మన గురు పరంపర ద్వారా, లేదు మన అడ్మినిస్ట్రేషన్ పరంపర ద్వారా. సో ఏ టెంపుల్కి అయితే ఏ అధ్యక్షులు ఉంటారో వాళ్ళ ద్వారా ఆ సేవలు మనకి కేటాయించబడుతుంది. కొందరికి ఏంటంటే ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, అంటే నా దీక్షా గురు చెప్పారనుకోండి, అది నేను సీరియస్గా తీసుకోవాలి. టెంపుల్ ప్రెసిడెంట్ చేస్తే చెప్తే అంత సీరియస్గా తీసుకునే అవసరమా? నా ఆధ్యాత్మిక గురువు చెప్తే అది ఫాలో చేయకపోతే 3 నామపరాలు. గురువు చెప్పిన ఆదేశాన్ని పాటించలేదు, కానీ అథారిటీస్ చెప్పింది అంతే ముఖ్యమా? కానీ అథారిటీస్ చెప్పింది కూడా ఎంత ముఖ్యం. చెప్పినారు ఇక్కడ అథారిటీస్ అయితే పర్మిషన్ తీసుకుంటారు, ఆయన దేవాటి లేదు కానీ కూడా పర్మిషన్ తీసుకుంటారు, నేను సేవ చేయవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మనం ఆశిస్తూ కూర్చుంటారో, నేను ఆధ్యాత్మిక గురువుల సూచనలు వచ్చినప్పుడు పాటిస్తానులే, ఇప్పుడు నాకేం అక్కర్లేదంటే చివరికి మన ఆధ్యాత్మిక గురువుని సంతృప్తి పరచలేదు, చివరికి మనం అపరాధం చేసేస్తారు. కానీ ఎవరైతే అథారిటీస్ ద్వారా ఈ సేవల్ని అందిస్తారో చివరికి ఆధ్యాత్మిక గురువు కూడా వాళ్ళ ఒక ప్రవర్తనతోని, వాళ్ళ యొక్క సేవతోని ఆనందం ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఆయన వెంటనే పర్మిషన్ తీసుకున్నాను. పర్మిషన్ తీసుకుంటే ఈ హైరార్కీ సిస్టమ్ చైతన్య చక్రవర్తి చూస్తే మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే రఘునాథ్ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభు దగ్గర వచ్చారో ఆయన వెంటనే రఘునాథ్ దాస్ గోస్వామికి స్వరూప్ దామోదర్కి అప్పచెప్పారు, ఇగో నువ్వు ఇతన్ని చూసుకోండి. సో కాకపోతే ఎప్పుడైతే రఘునాథ్ దాస్ గోస్వామికి కొన్ని ప్రశ్నలు అడగాలని ఉందంటే అప్పుడు ఆయన వెంటనే స్వరూప్ దామోదర్ దగ్గరికి వెళ్ళిపోయి నాకు చైతన్య మహాప్రభు కొన్ని అడగాలని ఉంది, అడగొచ్చా అంటే అప్పుడు స్వరూప్ దామోదర్ ఆయన చేతి పట్టుకొని చైతన్య మహాప్రభు దగ్గర తీసుకువెళ్ళారు. సో వెంటనే చైతన్య మహాప్రభు అడిగారు, మరి ఏంటి ఈ ప్రశ్నలు అంటే నేను ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటాడో ఏదో సంథింగ్ అడిగారు. అడిగినప్పటికీ ఆయన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే నేను ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో దానికి వివరంగా స్వరూప్ దామోదర్ చెప్తారు, ఇంకా నువ్వు ఆయనతోనే కంటిన్యూ చేస్తాను. సో ఆ హైరార్కీ చూసారా, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఓకే, దీని ఒక ఎక్స్పాన్షన్ ఎవరైతే నీ శిక్షణ నువ్వు ఇంకా వాళ్ళతోనే కంటిన్యూ అయిపోవాలి. సో స్వరూప్ దామోదర్ ఎలా అయినా తన మీద కోపం అవ్వలేదు, ఏ రఘునాథ్ దాస్ గోస్వామి నువ్వెందుకు డైరెక్ట్గా చైతన్యలో వెళ్ళాలనుకుంటున్నావు కూడా నీకు ఆ ఒక వెళ్ళాలని ఉంది, ఏదైనా అడగాలని ఆ కోరిక పుట్టింది కదా, సరేరా. అలాగే చైతన్య మహాప్రభువు కూడా నేను పెట్టలేదు, ఓకే నీకు అడగాలని ఉంది అడిగేస్తావు, కానీ ఇప్పుడు నువ్వు సర్వదాలతో ఫాలో అయ్యి ఏదైతే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చానో ఆయన ఆధ్వర్యంలో దాన్ని చక్కగా పాటించాను. అందుకోసం చైతన్య చక్రవర్తిని నేను వైష్ణవ ఎడ్యుకేట్ అంటున్నాను. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, మహాప్రభు ఆయన యొక్క ప్రవర్తన ద్వారా మనకి నేర్పించారనమాట. ఇక్కడ ఆయన పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ అడిగినప్పుడు దీనంతా షాక్ అయిపోతారు అనమాట. అంటే మీరు క్లీన్ చేస్తారా అని వెంటనే అడుగుతారు. సభ సేవ
మేము ఏర్పాటు చేస్తాము. తుమారా యోగ్య సేవ నహీ మందిర మార్జన ఏ లీలా కరో అది మీ యోగ్య సేవ కాదు. టెంపుల్ క్లీన్ చేయడము అది మేము చేసుకుంటాము. కాకపోతే ఒకవేళ మేము చెప్పిన తర్వాత కూడా మేము చేయాలనుకుంటారంటే ఇది మీ లీలా. మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయడం, మిమ్మల్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం అది మా బాధ్యత. కాకపోతే మీరు ఒకటి చేయండి, మీరు సూపర్వైజ్ చేయండి, మేము అందరూ క్లీన్ చేసుకుంటాము అని ఆయన అడుగుతుంది. ఎలా కావాలి మేము అలానే చేస్తాం. కానీ నాకు ఒప్పుకోలేదు. కింటూ ఘట సమాజని బహుత చలియే సో అప్పుడు ఆయన అన్నారు, నాకు వాటర్ బాక్స్ కావాలి, అంటే పట్టి కుండలు కావాలి, దీనికోసం బ్రూమ్స్, జాడు కావాలి, ఇదంతా నాకు మీరు ఏర్పాటు చేయండి. సో ఇప్పుడు ఈ సూపరింటెండెంట్ ఎప్పుడైతే కాబట్టి ఒక డిజైన్ విన్నారు, ఆయన వెంటనే ఏం చేశారంటే 100 వాటర్ బాక్స్, 100 బ్రూమ్స్ టెంపుల్ కోసం అన్ని రెడీ చేసేసారు. తర్వాత అది మహాప్రభు ఇంకా మెసేజ్ చేశారు, లోడీస్ అందరూ రెడీ అయిపోయి మార్నింగ్ అందరూ స్నానం చేసి చక్కగా వచ్చేయండి, మనం గురించి ఆర్డర్ చేస్తాం. లోడీస్ అందరూ వచ్చేసారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అందరూ స్నానం చేసి రెడీ అయిపోయారు. ఆయన అంటే మహాప్రభు వాళ్ళు ఎలా వెల్కమ్ చేశారు చూడండి. లేపీలో చంద్రన అందరికీ వెల్కమ్ చేస్తారు. ఇది మనం మ్యారేజ్కి వచ్చినప్పుడు ఎలా రోజ్ వాటర్ వేస్తాము అలా ఆయన అందరికీ శాండల్వుడ్ వాళ్ళందరికీ పెట్టేసి వాళ్ళని వెల్కమ్ చేస్తారు. ఇది చాలా స్పెషల్ థింగ్. ఎందుకు వెల్కమ్ చేస్తారు? మామూలుగా అయితే క్లీనింగ్ సేవ వచ్చినప్పుడు మనం ఏదో పాత బట్టలు వేసుకొని ఏదో ఇలా పడుతూ అలా పడుతూ వచ్చేస్తాం. కానీ వీళ్ళందరూ ఎంత మీకు ఒక పెద్ద రిచువల్గా, అంటే మీరు టెంపుల్ క్లీనింగ్కి వస్తారంటే అది ఎంత పెద్ద విషయం అనమాట. వీళ్ళందరినీ వెల్కమ్ చేస్తూ వాళ్ళకి శాండల్వుడ్ పెట్టి, ఎందుకంటే ఎవరైతే ఆ టెంపుల్ క్లీనింగ్ సేవ చేస్తున్నారో, ఎవరైతే టెంపుల్కి సంబంధించిన ఏ సేవ చేసినా కూడా వాళ్ళు చాలా స్పెషల్ పీపుల్. ఎందుకంటే ఈ సేవ చేసిన తర్వాత వాళ్ళు భగవంతుడికి ప్రేమగా తయారవుతారు. అండ్ ఎవరైతే భగవంతుడికి ప్రేమగా తయారవుతారో వాళ్ళకి పూజనీయులు. సో అందుగురించి ఆ సేవ స్టార్ట్ చేసే ముందే వాళ్ళకి చందనం పెట్టేసి నాకు వాళ్ళకి ఎంతగా రెస్పెక్ట్ చేస్తున్నాను అనమాట. అందుకోసం మీరు గమనిస్తే శ్రీ సంప్రదాయంలో మీరు చూస్తే పూజారులు వాళ్ళు ఎంతగా డెకరేట్ అవుతారు. ఏదో ఇక్కడ ఏదో ఉంటుంది, చేతిలో ఏదో ఉంటాయి బ్రాస్లెట్స్, ఈవెన్ మెడలో కూడా గోల్డ్ ఎట్టాలి, చాలా లావుగా ఉన్న గోల్డ్ ఇది ఉంటుంది, డైమండ్స్ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడికి సేవని అందిస్తున్నారు. సో ఎవరైతే భగవంతుడికి సేవని అందిస్తారో వాళ్ళ పూజనీయులు, వాళ్ళని ఎలా మనం అలంకరించాలన్నమాట. సో ఇప్పటికీ ఆ ట్రెడిషన్ పోయింది, కానీ ఆ రోజుల్లో పూజారీస్ మాత్రం చాలా గ్రాండ్గా తయారవుతారు అనమాట. వాళ్ళు ఏం ఆర్టిఫిషియల్ అమెరికన్ డైమండ్ వేసుకోవాలన్నమాట. అన్నీ చాలా కాకపోతే ఆ గోల్డెన్ డైమండ్ బాడీ మీద ఉన్నప్పుడు కూడా చేతిలో ఏముంటుంది? జాడు. అది మిస్సింగ్ అయిపోకూడదు. అంటే మనం డెకరేషన్ చేసేస్తాం కానీ చేతిలో జాడిపోయింది అనుకోండి, అంటే లాభం లేదు డెకరేషన్ అనమాట. సో నాకు ఇన్ఫాక్ట్ మీరు చూడండి, ఈవెన్ పూరిలో రథయాత్రకి వెళ్ళినప్పుడు ఎవరెవరైతే రథయాత్రలో పార్టిసిపేట్ చేస్తారో ఉన్న జనాలందరూ ఒకరికి ఒకరు ప్రణామం చేసుకుంటారు. ఎందుకంటే మీరు రథంలో సేవని అందిస్తారు. మీరు రథ ఒక ఏంటంటే నావుని లాగుతారంటే మీరు నవధానానికి వెళ్ళిపోతారు. సో మీరు ఆల్రెడీ నవధానం వెళ్ళడానికి ఇంకా తయారైపోవచ్చు, ముందే వాటికి ప్రణామం చేసుకుంటారు. సో ఎవరైతే భగవంతుడికి సేవని అందిస్తారో ఎంత స్పెషల్ అనమాట. సో ఎప్పటికీ మనకి భక్తికి సేవ చేయడానికి అవకాశం వచ్చిందంటే మనం కలిసిన అవసరం సో ఫార్చునేట్ అనమాట. ఇదేం చిన్న విషయం కాదనమాట. సో ఆయన వెంటనే వీళ్ళందరికీ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు మహాప్రభు. మీరు చూస్తారు చివరిలో కూడా మొత్తం ఎండింగ్ అయిన తర్వాత కూడా ఎంత మహాప్రభు రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ చైతన్య చరితామృతంలో వస్తుంది, ఎక్కడైతే శివుడు ఒకసారి కాళ్ళకి వండున్నారనమాట. ఆరాధన సర్వేషాం అంటే వేదాలు అంటారు దేవతాన్ని ఆరాధించాలి, కానీ దేవి విష్ణు ఆరాధన అన్నిటికన్నా ఉత్తమం విష్ణు ఆరాధన. కానీ కూడా తస్మాత్ పరపరం దేవి, కానీ విష్ణు ఆరాధన లేనప్పుడు ఒకటి గొప్పది ఉండేది ఏంటంటే తదియాన సమార్చన. ఎవరైతే విష్ణు భక్తులు వాళ్ళు అర్చన, వాళ్ళకు సేవ చేయడం, వాళ్ళకు పూజ చేయడం విష్ణు ఆరాధన కంటే కూడా గొప్పది అని ఆయన అంటారు అన్నమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభులందరూ చాలా మంచిగా ఆర్డర్ చేసి సేవని స్టార్ట్ చేయిస్తారన్నమాట. అందరికీ ఇంకా చేతుల్లో స్టార్ట్ చేస్తారన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వెంటనే వాటర్ వేయడం స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ అందరూ చాలు పట్టుకున్నారు. మెల్లమెల్లగా ఏదైతే దుమ్ము, చిన్న పొలాలు, ఏదో గడ్డి ఏదైతే కచ్చినా ఇక్కడక్కడ ఉండి
అసలు ఈవెన్ సేవ చేయాలంటే అదొక పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉండాలి. మనం సేవ చేసినప్పుడు ఓవర్ ఎంతూజియాస్టిక్ అయిపోయి మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే అది సేవ కాదు. సేవ చేస్తామంటే అది పర్ఫెక్ట్ ఆర్డర్లో వెళ్ళాలి, దానికి ఒక లీడర్ ఉండాలి, వాళ్ళు చెప్పిన అనుసారం వెళ్ళాలి. దట్స్ ద వే టు డూ సేవ అనమాట. ఇక్కడ పర్ఫెక్ట్గా మీరు అసలు చేయండి, ఆ తర్వాత ఏం చేయండి అని చైతన్య మహాప్రభు గైడ్ చేస్తున్నారు, దాని ప్రకారం అందరూ చేస్తున్నారు అనమాట. ఒక్కొక్కసారి మనం అనుకుంటాము సేవలో నేను సేవనే కదా చేస్తున్నాను, మరి అడగకుండా చేస్తే ప్రాబ్లం ఏంటి, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రాబ్లం ఏంటి, నేను సేవనే కదా చేస్తున్నాను అని. సేవ చేసేటప్పుడు కూడా ఒక సిస్టంలో చేయాలి అండ్ ఎవరైతే లీడరో దాన్ని ఫాలో చేస్తూ చేయాలి. తర్వాత ఏంటి సకల మాజిలా సింహాసన మాజీ పూనా స్థాపన కరుణా. ఇప్పుడు ఏం చేశారంటే ఆ లోపల ఏదైతే ఆ విగ్రహం ఉంది, గర్భగుడి వెళ్ళి దాన్ని నీట్గా క్లీన్ చేశారు. కానీ దాని ముందు ఏం చేశారంటే సీలింగ్స్ క్లీన్ చేశారు. ముందు సీలింగ్ కదా క్లీన్ చేయడం, ఎప్పుడైనా ఏదైనా క్లీన్ చేయడం మొదలుపెడితే కింద క్లీన్ చేసిన తర్వాత సీలింగ్ క్లీన్ చేస్తే మొత్తం అంతా కచ్చా కింద పడిపోతుంది. చాలా సిస్టమేటిక్గా ఫస్ట్ అన్ని సీలింగ్స్ క్లీన్ చేశారు, ఆ తర్వాత కింద క్లీన్ చేయడం స్టార్ట్ చేశారు. మెల్లమెల్లగా ఏదైతే దేని ఒరిజినల్ ప్లేస్లో ఉంటుంది తీసి క్లీన్ చేసి మళ్ళీ దాన్ని బ్యాక్ పెడుతున్నారు అనమాట. చోటా కళ మందిర కళ మార్జన శోధన శోధిల శ్రీ జగమోహన. సో టెంపుల్ బిల్డింగ్స్, స్మాల్ బిగ్ రూమ్స్, ఏరియాస్, కీర్తన్ హాల్, టెంపుల్ వెళ్ళగా ప్రతిదీ చాలా సిస్టమాటిక్గా క్లీన్ చేస్తున్నారు. అండ్ అన్ని క్లీనింగ్ ఏదైతే ఉంది దాన్ని ఎవరు దాన్ని ఆధిపత్యం అంటే చేస్తున్నారు, అది చైతన్య మహాప్రభు. అందరూ చైతన్య మహాప్రభు ఒక ఆర్డర్ని ఫాలో చేస్తున్నారు అనమాట. సో శ్రీ ప్రభుపాదులు వాళ్ళు ఎప్పుడు అనేవారు అనమాట, సేవలో ఎంతూసియాజం చాలా మంచిది, కానీ ఎంతూసియాజం మీన్స్ ఎండెవరింగ్ విత్ ఇంటెలిజెన్స్. అంటే బుద్ధి లేకుండా నాకు ఎంతూసియాజం నేను చేసేస్తానంటే లాభం లేదు. చాలా ఇంటెలిజెంట్గా చక్కగా లీడర్ని ఫాలో చేస్తూ ఆ సేవని చేయాలన్నమాట. తర్వాత అంటున్నారు, సో ఇక్కడ ఒకటి మీరు గమనించండి, అన్నీ అందరూ చేస్తున్నారు కానీ సింహాసనం ఏదైతే ఉంది, భగవంతుడి యొక్క సిట్టింగ్ ప్లేస్ ఏదైతే ఉంది అది చైతన్య మహాప్రభు స్వయంగా చేస్తున్నారు. సో ఒక్కొక్కసారి మనం సేవ డెలిగేట్ చేయడం మంచిదే, అది ఒక మంచి లక్షణం. కానీ డెలిగేట్ ఎవరికి చేస్తున్నా అది కూడా చాలా ఇంపార్టెంట్. అని కొన్ని డెలిగేట్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే అర్హత లేదు అలాంటి వాళ్ళకి ఇంపార్టెంట్ సర్వీస్ ఇచ్చేసామనుకోండి, మొత్తం అంతా సేవ పాడైపోతుంది. సో ఆ యొక్క ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి, ఎవరికి ఏదో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీల ప్రభుపాద గారు ఒకసారి శ్రీల ప్రభుపాద గారు వ్యాస పూజ జరుగుతూ ఉంటే ఒక కొత్త డివోటీ శ్రీల ప్రభుపాదకి హారతి చేస్తున్నారు. శ్రీల ప్రభుపాద బయటకు తల్లి నువ్వు ఆపు వేస్తామని తమిళకృష్ణ చిన్నవాడి అంటే ఆయన కదా లీడర్, అన్నీ ఆర్గనైజ్ చేస్తాను, వేరే సేవలో ఉన్నాడు. లలిత ప్రభుపాద అన్ని తెచ్చారు అని తల్లి నువ్వు చెప్పని ప్రభుపాద అంటే నువ్వు చేయి, కనుక తన కొత్త డివోటీ నువ్వు చేయాలి. ఈ హారతి సేవ గురువుకి ఎవరైతే చేస్తారో వ్యాస పూజ టైంకి మోస్ట్ సీనియర్ డివోటీ ఎవరైనా వాళ్ళే చేయాలి, అతను కాదు నువ్వు చేసుకోవాలి అన్నారు. సో కొన్ని సేవాస్ ఎవరికి పట్ల వాళ్ళకి ఇచ్చేది అది కూడా చాలా ఇంపార్టెంట్. సమ్ ఇంపార్టెంట్ సేవాస్ని డెలిగేట్ చేయకుండా చేయాలి, ఎందుకంటే కొన్ని చాలా భావంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అనొచ్చు ఇస్కాన్లో మీరు హరినామని అందరికీ చెప్తారు చేయమని, కానీ డిటీసీలో వచ్చినప్పటికైనా చాలా ఇంపార్టెంట్, బ్రాహ్మణ దీక్ష ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, అప్పుడే లోపలికి పంపిస్తారు. ఎందుకంటే రెస్ట్రిక్షన్స్ మీరు అన్నారు కదా, కలియుగంలో భగవంతుడు సునాయాసంగా అందరికీ సహజంగానే అవైలబుల్ ఉన్నారు. కానీ కొన్ని చాలా ఇంపార్టెంట్ సేవస్ ఎవరైతే సీనియర్స్ వాళ్ళే చేయాలి, ఎందుకంటే వాళ్ళు చేస్తారు అది కరెక్ట్ అయిన భావంగా చేస్తారు. ఇక చైతన్య మహాప్రభు ఎప్పుడైతే సింహాసనం క్లీన్ చేస్తే మనసులో అనుకుంటారు ఈ సింహాసనం చాలా క్లీన్గా ఉండాలి, ఎందుకంటే దేవాది దేవుడు నా ప్రియమైన జగన్నాథ స్వామి ఇక్కడ కూర్చుంటారు కనుక ఇది పర్ఫెక్ట్గా ఉండాలని ఆయన స్వయంగా ఆ సేవని చేస్తున్నారు. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ప్రసాద డిస్ట్రిబ్యూషన్, మామూలుగానే ఏ టెంపుల్లోనే ప్రసాద డిస్ట్రిబ్యూషన్ కొత్త డివోటీస్ వస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటుంది కనుక వాళ్ళు ఇచ్చేస్తారు, మీరు చేసుకోండి. కానీ కొన్ని సందర్భాల్లో నాకే కంప్లైంట్ వస్తుంది, మాకు డివోటీ ప్రసాదం ఇస్తే చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు, రైస్ ఇంత పెట్టడం సబ్జీ ఇంత పెట్టేస్తున్నారు, వేస్ట్ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి
మర్చిపోతారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ప్యాషనేట్ మూడ్లో వెళ్ళిపోతారు. నేను చేయాలి చాలా తొందరగా చేసేసాను అంటే ఆ విలువతో ఆప్యాయతతో అంటే నేను ఏదైతే ఇది చేస్తున్నానో ఇది కృష్ణుడిని ఆనందపరుస్తుంది అని ఆ భావం అయితే లేదు. దాంట్లో ఏదో సంథింగ్ చేసేస్తాను అది అయిపోయింది, దానివల్ల ఏమి నాకు సో ఆ భావం కూడా చేయాలి. సో అందు గురించి ఇంకా కొన్ని సందర్భాల్లో హారతి, ఇన్ఫాక్ట్ హారతి కూడా రూపాయల దగ్గర తీసుకువెళ్ళి ఇవ్వడానికైనా కొందరు ఫైటింగ్ మూడ్లో వచ్చేస్తారు. అంటే అది ఒక అంటే నాకు ఆనర్ని ఇస్తుంది, లేదంటే నేను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతాను ఎందుకంటే నేను హారతి చూపిస్తున్నాను ఆ భావంతో చేస్తే దాని వల్ల ఏమి లాభం లేదు. ఇది ఒక సేవ. ప్రతి సేవ కృష్ణుడిని గురువుని సంతృప్తి పరచడానికి చేయాలి తప్ప ఈ సేవలో నా ఒక ఇంపార్టెన్స్ తెలుస్తుంది, నేను ఫోటోల్లో పడతాను, అందరు నా వైపు చూస్తారు అంటే అలాంటి సేవకి ఏం లాభం లేదు. అంటే మనం మోడ్ ఆఫ్ ప్యాషన్లో చేస్తున్నాడు అన్నమాట. సేవ కూడా మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్లో ఉండొచ్చు, మోడ్ ఆఫ్ ప్యాషన్ అంటే రజోగుణంలో, సత్వగుణంలో, తమోగుణంలో ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఆ భావంతో సేవ చేసినప్పుడు ప్రతిదీ మనం చదువు చేయడమైనా, హారతి ఇవ్వడమైనా, పక్షులు ఇవ్వడమైనా ప్రతిదీ ఒక భావంతో మంచిగా చేసుకోవాలి. సో ఇక్కడ చైతన్య స్వయంగా ఆ సేవ ఇచ్చారు, ఇంకెవరికి ఇవ్వలేదన్నమాట. ఆ సింహాసనం ఆయన స్వయంగా కడుగుతున్నారన్నమాట, క్లీన్ చేస్తున్నారు. సో ఈ గుండీజా మార్జను మీరు అది సింపుల్గా అనిపించవచ్చు, అంటే చైతన్య మహాప్రభు డివోటీస్ని తీసుకొని గుండీజా మార్జన చేస్తున్నారు. దాంట్లో స్పెషల్ ఏంటంటే సేవ చేయడానికి ఒక ప్రాముఖ్యత చైతన్య మహాప్రభు చూపించారు. మనం మామూలుగా అనుకుంటాము సేవ అంటే శాస్త్ర అధ్యయనం చేసి నేను క్లాస్ ఇచ్చేసి చాలా మందిని భక్తుల కింద చేర్పించాలంటే ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. కానీ ఫిజికల్ సర్వీస్, ఎవ్రీ కైండ్ ఆఫ్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చదువుతున్నామో కానీ జీర్ణం అవ్వాలి అంటే సేవని అందించాలి. సేవ అందించకపోతే అది ఇండైజెషన్ అయిపోతుంది. మనం ఎంతగా శాస్త్రం చదివేయచ్చు, అది చాలా ఈజీ, కానీ అది నిజంగానే దాని యొక్క జీర్ణము మన జీవితంలో అవ్వాలంటే మనం ప్రాక్టికల్గా సేవ చేయాలి. అందుకోసం నా శిక్షకులు ఎప్పుడు చెప్పేవారు, ఆల్వేస్ హ్యావ్ బీడ్ అండ్ బ్రూడ్ అంటే ఒక చేతిలో జపమాల అండ్ జాడు కూడా ఉంచాలి. రెండు చాలా ఈక్వల్ ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఓన్లీ శాస్త్ర అధ్యయనం చేసుకుంటాను అండ్ ఫిజికల్ సేవ ఏమి అందించను అంటే మనం సంపాదించిన నాలెడ్జ్ పనికిరాదు. అంటే రసాలకి సింధులు ఆ శ్లోకం ఉంది కదా, సేవను మొక్కుని జీవాలు. మనం సేవ చేయకపోతే ఆ కృష్ణ నామాన్ని, కృష్ణుడిని మనం అర్థం చేసుకోలేము. మనం ఎన్నెన్నో కమెంట్రీస్ చదివేయచ్చు చాలామంది వైష్ణవ ఆచార్యులు, కానీ ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు సున్నాయాసంగా కృష్ణుని అర్థం చేసుకోగలుగుతారు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం గురించి మార్జిన్ ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే సేవ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ సర్వీస్ కూడా అందించాలి. తర్వాత నెక్స్ట్ శ్లోకం వెళ్ళిపోతాము. చారి దిక్కే సప్త భక్త సమర్జని కరే ఆపణి శోధన ప్రభు సిఖన సవారే. సో ఇక్కడ అడిగినారు పర్సనలీ క్యారింగ్ అవుట్ ద ఆపరేషన్ జస్ట్ టు ఇన్స్ట్రక్ట్ అదర్స్. చైతన్య మహాప్రభుకి సేవ చేసే అవసరం ఆయన లేదు, ఆయన దేవత దేవుడు. కానీ ఎందుకు చేస్తారంటే ఆయన ఒక పర్సనల్ ఎగ్జాంపుల్. ఆయన భక్తావతారంలో వచ్చారు కనుక ఒక భక్తు ఒక బిహేవియర్ ఎలా ఉండాలని మనకి చూపించడానికి ఇది చేశారు. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మన భౌతిక ప్రపంచంలో కూడా మోదీ గారు ఏదో బీచ్లో కచరా అంతా పట్టుకొని ప్లాస్టిక్లో వేస్తూ ఉంటారు. అది ఒక ప్రధానమంత్రి సర్వీస్ కాదు బీచ్ని పరిశుభ్రం చేయడానికి. కానీ ఎందుకు చేస్తారు అంటే ఒక యజ్ఞరాచరణ శ్రేష్ట పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారు వాళ్ళందరూ ఫాలో అవుతారు దానికి. సో ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి అనమాట. ఇక చైతన్యలో ఆయన ఒక ఎగ్జాంపుల్తో ఉన్నారు. అందుకోసం మీరు చూడండి, ఈవెన్ పూరిలో ఇప్పటికీ కూడా రథయాత్ర మొదలయ్యే ముందు పూరి తాలూకా రాజా జాడు పట్టుకొని వీధుల్ని తుడుస్తారు, క్లీన్ చేస్తారు. దాని అర్థం ఏంటంటే భగవంతుడి సేవని కింద అంటే చిన్న పెద్ద ఏమి అందరూ అన్ని సేవల్ని అందించాలి. దేవాదిదేవుడు భగవంతుడు కానీ అన్నిటికీ అధిపతి. మన పేరు పొజిషన్ ఏమి పనిచేయాలి, అందరూ సమానమే అన్నమాట. సో ఇక్కడ ఆయన చాలా చక్కగా చైతన్య మహాప్రభు ఒక ఎగ్జాంపుల్. ఇంకా నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఎలా కుంభమేళాలో మొట్టమొదటిసారి ప్రభుత్వం గారు ఆయన శిష్యుని తీసుకువెళ్ళినప్పటికీ వీళ్ళందరికీ ఆ కుంభమేళాలో స్నానం చేయాలని అందరూ జడుస్తున్నారు. ఎందుకంటే చాలా కూల్ వాటర్ ఉందన్నమాట. సో అప్పుడు చిన్న రూపాయికి అర్థమైందనమాట వీళ్ళకి అంటే వీళ్ళకి ఎలా చెప్పాలి, వీళ్ళందరూ భయపడుతున్నారు మార్నింగ్ ఆ కూల్ వాటర్ స్నానం చేయడానికి. అప్పుడు ఇలా ప్రభుపాద పొద్దున
గంచా వేసుకొని వెళ్ళి ఒక లోటాతోనే ఆయన స్నానం చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైనా ఆయన అలా స్నానం చేయడం మొదలుపెట్టారు, డివోటీస్ అందరూ ఇంకా ఆయన ముసలాయన అలా చేసినప్పుడు మనం ఎందుకు చేయకూడదు, మనందరూ యువకులు అని వెళ్తే వాళ్ళందరూ కూడా ఇంకా వాటిలో దూకేసి కుంభమేళాలు స్నానం చేసుకున్నారు. ఇంకా నాకు గుర్తొస్తుంది హోలీనెస్ రాధానా స్వామి మహారాజ్ యొక్క గ్లోరిఫికేషన్ ఒక డివోటీ అన్నారనమాట. ఏదైనా 1994లోని బ్రహ్మచారి ఆశ్రమంలోని చౌపాటి టెంపుల్లో వాళ్ళు పరిశుభ్రంగా ఉంచేవారు కాదు. సో అప్పటికి రాధానా స్వామి మహారాజ్ అని ప్రవచనతో చెప్తున్నారు, ఈ కలియుగంలో బ్రహ్మచారి పరిశుభ్రంగా ఉండరు, ఏదో అలా గల్లగల్లగా ఉంటారంటే దాని అర్థం ఏంటంటే మీరైనా పరిశుభ్రంగా ఉండాలి. అంటే కలియుగంలో అలా ఉంటారని మీరు అలా ఉండిపోకూడదని ఎన్ని సందర్భాల్లో వాళ్ళకి క్లాస్ రూమ్లో ఇండైరెక్ట్గా చెప్పినా కూడా వాళ్ళకి ఎటువంటి తేడా లేదంటే అలా ఉన్నారు, అలాగే ఉన్నారండి. ఒకరోజు మధ్యాహ్నం కూడా ఏమైందంటే 3 గంటల అందరు డివోటీస్ ప్రసాదం హాల్కి వచ్చారు, ప్రసాదం స్వీకరించడానికి తయారయ్యారు. అలా ఇప్పుడు తినడానికి మొదలుపెట్టినప్పుడు ఒక బ్రహ్మచారి పరిగెత్తి వచ్చారన్నమాట. మీరందరూ ఏమైందంటే మన గురు మహారాజు ఒక జాడు తీసుకుని బ్రహ్మచారి ఆశ్రమం క్లీన్ చేస్తున్నారు. అప్పుడు డివోటీస్ అందరూ పరిగెత్తి పైకి వెళ్ళారు. మహారాజు మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏం చేయాలి, మీ అందరికీ ఎన్నిసార్లు చెప్పారు కానీ కూడా మీరు గద్దాలని ఉంచుతారు, అందుకోసం మీరు నేనే చేసుకుంటున్నాను. అప్పుడు ఇంకా వాళ్ళకి గురుగారి దగ్గర జాడు లాగొచ్చా లేదా, అదేమైనా వైష్ణవ అపరాధ కింద అవుతుందా అని అనుకుని వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మహారాజు వెనక చేతులు జోడించి తిరుగుతున్నారు, ప్లీజ్ ఇచ్చేయండి. మహారాజు గారు ఆల్మోస్ట్ హాఫ్ చేసేస్తాను, మరి దానికి మీకు ఎందుకు క్రెడిట్ పూర్తిగా నేనే చేస్తాను, మీరు ఊరుకోండి. ఇంకా అంతే అందరూ అలా ఉండిపోయారు. ఇక్కడ మొత్తం ఆ రోజు నుంచి 1994లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇప్పుడు వరకు ఒక కచరా కూడా ఆ రూమ్లో ఎవరు చెరువులో నాకు గుర్తొచ్చేస్తుంది. అంటే మనం చేయకపోతే ఆ రోజు రాధానా స్వామి మహారాజ్ ఎలా చేశాము. సో ఇక్కడ చైతన్య మహాప్రభు గారి ఒక ఎగ్జాంపుల్ డివోటీస్ అందరికీ నేర్పిస్తున్నాం. నెక్స్ట్ దీనికి వెళ్ళిపోదాము. ప్రేమ ఉల్లాస శోభన కృష్ణ నామ భక్తగణ కృష్ణ కహే కరి నిజ కామ. ప్రేమ ఉల్లాసం, ఆ భక్తి యుక్త సేవాని వాళ్ళు ప్రేమ ఉల్లాసం ఎంత ఇంతూజియాస్టిక్గా ఎంత ఆనందంగా చేస్తారంటే అందరూ ఫేస్ మీద చిరునవ్వు ఉంది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు, ఈ సేవ మాకు దొరికింది అని. వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణ కృష్ణ కహే, ఆ నాలుగు నుంచి కృష్ణ 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 అని చెప్తూ చక్కగా ఆ సేవని అందిస్తారు. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ గురి పాపం. ఒక్కొక్కసారి మనకి నచ్చలేని సేవ మనకి ఇవ్వడం జరిగితే చేయడం చేసేస్తాం, కానీ చాలా గుస్సాకొని నేనే దొరికాను, నాకే చెప్తున్నారా, నాకు ఎన్నిసార్లు చెప్పారు, అతను చెప్పొచ్చు కదా, ఇతను చెప్పొచ్చు కదా, పొద్దు నుంచి నా వెనక్కి పడారు. అలాగే సేవ చేసినప్పుడు చాలా ప్రేమ విలాసంతో చేయాలన్నమాట. అప్పుడు కృష్ణ ఆ సేవని స్వీకరిస్తారు. అంటే మనం సేవ చేసేస్తాం కానీ దుఃఖంగా చేసేటప్పుడు కృష్ణ చూసుకుంటారు, అయ్యో అతనికి నచ్చట్లేదు నా సేవ చేయడం, కానీ మనం హ్యాపీ ఫీల్ అవుతారు. మనకి ఎవరైనా భోజనం పెట్టినప్పుడు గుస్సాలో పెడితే మనం ఏమైనా హ్యాపీ ఫీల్ అవుతాం. అది పంచపక్ష పరిమాణం ఉండొచ్చు, క్యాండిల్ లైట్ డిన్నర్ ఉండొచ్చు, మంచి లైట్ ఉండొచ్చు, మంచి మ్యూజిక్ ఉండొచ్చు, కానీ మనకి పెట్టినప్పుడు తిను అంటే అదలా ఉంటుంది. పెట్టాను కదండి మంచి రసమలై పెట్టారు, కానీ మీకు చెప్పే విధానం తినకపోతే ఎవరు ఇంకా. అలాగే ఇప్పుడు మనం కృష్ణుడికి సేవని అందిస్తాం, కానీ కాపులతో నాకే చెప్పాలి, నేనే చేయాలి, ఎప్పుడు అయిపోతుంది అది. అప్పుడు కృష్ణుడు హ్యాపీగా అవుతారు. ఇంకా సేవలు చాలా ఆనందంగా చేసుకోవాలి, చాలా ఉల్లాసంగా చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలి. సో అండ్ నామం చేస్తూ చేయాలి. ఇన్ఫాక్ట్ నాకు గుర్తుంది, నార్త్ ఇండియాలో ఇప్పుడు హిందీ కహావత్స్ ఉంటాయన్నమాట. మీరు మామూలుగా హవేలీ సేవకి వెళ్ళిన నార్త్ ఇండియన్ టెంపుల్స్ అయినా వాళ్ళు అంటారనమాట, బాత్ మత్ కరో. మనం ఎప్పుడైనా సేవ చేస్తే పువ్వులు మాల అయినా వాళ్ళు వచ్చి చెప్పారు పూజలు, మాట్లాడలేదు. వాళ్ళు ఒకటే అంటారన్నమాట, చేతులతో పని చేసుకోండి, హ్యాట్సే కాదు, మీ చేతులతో పని చేసుకోండి, మూసే నామం, మీ ఒక నోటిలో నామం చేసుకోండి, అంతరమే రాము, హృదయంలో భగవంతుని ఉంచండి, చేతులతో పని చేసుకోండి, మీ ఒక నాలుగుతో నామం చేసుకోండి. అలా చేయాలని సేవ అలా వచ్చి చెప్పారండి. మాట్లాడితే అస్సలు ఒప్పుకోండి. భగవంతుడు మాల చేసినప్పుడు, ఇన్ఫాక్ట్ మాల చేసినప్పుడు మనం అలానే చేసేస్తున్నాం. కొందరు డివోటీస్ కానీ మాల చేసినప్పుడైనా మనం మాస్క్ వేసుకోవాలి. ఎందుకంటే మన ఒక సలైవ అయినా పువ్వుల మీద పడకూడదు అన్నమాట. గ్లోవ్స్ వేసుకొని చాలా చక్కగా చాలా ప్రేమగా అందించాలన్నమాట. సో ఎప్పుడైనా మనం సేవ చేసినప్పుడు గోవిందా 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 ప్రజలకు చేస్తే ఆ సేవను భగవంతుడు స్వీకరించారన్నమాట. సో ఇక్కడ వీళ్ళందరూ ఎంత చక్కగా భగవంతుడు నామం చెప్తూ సేవలు చేస్తున్నారు అన్నమాట. ఇన్ఫాక్ట్ భగవంతుడు కాకుండా నామం చేస్తూ ఎందుకు సేవ చేయాలంటే, మామూలుగా మనం తమో గుణం రజోగుణంలో వేలాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడు కాకుండా నామం తీసుకుంటామో, ఆ నామం తీసుకున్న ప్రయత్నం
చెప్తున్నాను, సింపుల్గానే చెప్తున్నాను. రాధేరా ఎవరైనా అక్కడ మీరు బృందావనం ఎవరైనా మీరు ఏం చెప్తారు? చిన్నపిల్ల రాధేరా. సో ఎలా చూడండి వాళ్ళు దినాచార్యులు భగవద్గీత ఒక నామాన్ని ఎంత ఈజీగా కలిపేశారు. సో రాధే రాధే చెప్పేసి ఇక్కడ వీళ్ళందరూ కృష్ణ 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 కృష్ణ. ఇన్ఫాక్ట్ మొన్న నాకు ఎవరో ఒక ఇది పంపించారు, ఒక వీడియో పంపించారు. తను ఒక చిన్న బాబు అంటున్నారు అనమాట, హాయ్ హలో చోడియే ఏమంటారు, చాలా బాగా చెప్తున్నాడు చిన్న బాబు. ఎంత చక్కగా హాయ్ హలో చోడియే హరే కృష్ణ బోడి అనమాట. సో అంటే మనకి ఎలాగైనా చిన్న చిన్న విషయాల్లో ఎవరికైనా మెసేజ్ పెట్టామనుకోండి, చివరిలో హరే కృష్ణ యాడ్ చేసినప్పుడు ఒక నామం అయిపోయింది అక్కడ, లేదంటే ఎవరితో ఫోన్లో హరే కృష్ణ బోడి ఇలా జస్ట్ స్టార్టింగ్లో అక్కడ ఒక హరే కృష్ణ వచ్చేసి అలా ఎలాగైనా మనం ఒక దీనాచార్య భగవద్గీత ఒక నామాన్ని మనం కలిపి దాంట్లో ఒక ఎగ్జాంపుల్ యశోదమాత అలా అయినా సేవ చేయడం మానేయకూడదు. కొందరికి ఏంటంటే 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు, చేస్తే 64 hours లేదంటే ఏమి లేదు. అలా మన 16 hours చేస్తూ మన సేవ చేస్తూ మన నామాన్ని జపిస్తూ ఉండాలి. యశోదమాత అలా అనలేదు కదా, నేను కృష్ణనామం చేయాలి అందుకోసం నేను ఎవరైనా చేసుకోలేదని చెప్పుకోలేదని మీరు ఎవరైనా చేసుకుంటే అది వెనక చెబుతూ కూడా కృష్ణుడు నామం జపిస్తూ భజనం పాడుతూ కృష్ణుని గ్లోరిఫై చేస్తూ సేవని చేశారు. కొందరు ఫీల్ అయిపోతారు, అంటే నాకు ఎంత సేవ చేసేస్తారో నాకు టైం దొరకట్లేదు. మనకి దేనికి టైం కావాలి? మాయాక మనం ఏదైతే సేవ అప్పచెప్పడం జరిగింది అప్పుడే నామం చెప్తూ 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 మన సేవ మనం చేసేసుకోవచ్చు అన్నమాట. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ అందరూ కృష్ణ కృష్ణ అని అంటూ వాళ్ళు హ్యాపీగా చాలా చక్కగా నామం చేస్తున్నారు అండ్ సేవ కూడా చేస్తున్నారు అనమాట. భూరి భూషణతాను దేఖితే శోభనా కాహా కాహా అశ్రుజలే పరే సమజన. సో అది భగవంతుడు ఒక శరీరం చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే గుడిచమార్జన చేసుకున్న దున్న దుమ్ము మట్టి మొత్తం ఆయన బాడీ అంతా దాంట్లో కవర్ అయిపోయింది. అండ్ ట్రాన్స్జెండర్కి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. అండ్ ఆయన అది క్లీనింగ్ చేసినప్పుడు జాడుతోనే కాదు ఆయన ఒక అశ్రులతో కూడా దాన్ని క్లీన్ చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. సో ఆ ఒక భావంలో ఆయన చేస్తారు. కానీ నా ప్రియ జగన్నాథుడు అంటే ఆయన సాధారణ భావంలో ఉన్నారు కనుక ఆ కృష్ణుడు ఇక్కడికి వస్తారు, ఈ గుడిచాలోనే 7 రోజుల పాటు ఉంటారు అని ఆ ప్రేమతోసి ప్రేమతో సేవ చెయ్యకపోతే ఆ సేవకి ఎటువంటి విలువ లేదు. భగవంతుడికి వేలాది మంది లక్ష్మీలు అది ఏముంది ఆ బ్రహ్మసంహితలో ఆ శ్లోకం ఏముంది? చింతామణి సహస్ర చింతామణి లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం లక్ష్మీ సహస్ర సంభ్రమ సేవ్యమానం. చాలా మంది ఉన్నారు అక్కడ సేవ చేయడానికి. మనం సేవ ప్రేమతో చేస్తే ఆ ప్రేమ భగవంతుడి సేవ కన్నా ఆ సేవలో ప్రేమ ఎంత ఉంది, మీరు లవ్ అండ్ డివోషన్ ఎంత మిస్ చేశారు దాంట్లో అండ్ దాన్నే స్వీకరిస్తారు. సేవ కాదు, ఆయన చాలా మంది ఉన్నారు సేవకు. అందుగురించి కదా ఆయన ఇంటి చేసిన రేగి పండుగ శబరిమాలలో చేప తినేశారు. ఎందుకంటే ఆయన చూసిన దాంట్లో ఆవిడ ప్రేమ. ఇన్ఫాక్ట్ మీకు ఈ కథ తెలుసు లేదు, ఎప్పుడైతే భగవంతుడు ఒక మెసెంజర్గా వెళ్ళారు దుర్యోధన దగ్గర, అంటే యుద్ధం ఎందుకు అని వాళ్ళకి 5 గ్రామాలు ఇచ్చారు. దుర్యోధన ఒప్పుకోలేదు. అప్పుడు ఆ రోజు దుర్యోధన మా ఇంట్లో భోజనం చేయండి అని ఇచ్చినప్పుడు ఆయన విదురు ఇంట్లో వెళ్ళారు. విదురు అంటే ఒక శూద్రుడు, ఆయన ఇంట్లో వెళ్ళారు. అప్పుడు విదురు కలిగి భగవంతుడిని చూసి ఎంత పులకరిస్తుంది, ఎంత ఆనందంగా ఉందంటే భగవంతుడికి ఆ అట్టి పనులు ఉంటాయి కదా దాన్ని ఇవ్వాలి. సో దాన్ని తొక్క తీసుకు భగవంతుడి దగ్గర చూసి తొక్కని ఇచ్చేసింది. అట్టి పనులు కచ్చడబలు పడేస్తుంది, మళ్ళీ ఇంకొక తొక్కని ఇస్తుంది. అండ్ భగవంతుడు దాన్ని ఆనందిస్తూ ఆ ఒక తొక్కని తీసుకొని తింటున్నారు. ఆవిడ ఏమి ఇస్తే తింటున్నారు. ఎందుకంటే ఆయన దేవాలయ దేవుడు. ఆయన దాని ఒక టేస్ట్తో సంబంధమే లేదు. ఆయన స్వీకరించింది ఆ ప్రేమ. ఎంత ప్రేమకి ఇచ్చేస్తుంది. సో దానికి ఒక మంచి హిందీలో భజన ఉంది. అంటే దుర్యోధన ఇంత పిండి వంటలు పెట్టిన వరకు తీసుకోలేదు. ఇద్దరు ఒక భార్య దగ్గర నుంచి అటుపడి తొక్క తినేసి ఎంత ఆనందించారు గురువుని. సో ఆయన చాలా హ్యాపీ అయిపోతారు. ఎప్పుడైతే ఎవరైనా చాలా అఫెక్షన్తో లవ్ అండ్ అఫెక్షన్తో సేవ చేస్తారు. ఇంతగా ఉండొచ్చు కానీ అది ప్రేమతో నిండి ఉందా లేదా అది భగవంతుడు చెక్ చేస్తారన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోతాము. భోగమందిర శోధన కరి శోధిల ప్రాంగణ సకల అవసక్రమే కలిన శోధన. ఆ తర్వాత భోగమండపం ఎక్కడైతే భగవంతుడు ఒక నైవేద్యాన్ని పెడతారు దాన్ని క్లీన్ చేశారు. మొత్తం అంతా యాడ్ని క్లీన్ చేశారు. రెసిడెన్షియల్ క్వార్టర్స్ అంతా క్లీన్ చేశారు. ఏమేమి అక్కడ ఆ
పులాలు, రేణువులు, మట్టి, దుమ్ము ఏదైతే ఉంది అన్నీ ఒక ప్లేస్లో పెట్టేసుకున్నారు అని చెప్తున్నారు అనమాట. ఏ మాత భక్త గణ కరి నిజ వశే త్రిమధురి బాహిర ఫెలాయే పరమహర్షే. వాళ్ళు ఎంత హ్యాపీ అయిపోతున్నారంటే సంథింగ్ వెరీ స్పెషల్ చేసినట్టు ఆ కచరా లిఫ్ట్ చేసినప్పుడు డివోటీస్ ఎంత హ్యాపీగా జుబిలియేషన్ ఇంగ్లీష్లో వర్డ్ యూజ్ చేశారు. ఎంత ఆనందం అయిపోయి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అంతా కలెక్ట్ చేసేసుకొని పర్ఫెక్ట్గా టెంపుల్కి బయట పెట్టేసుకుంటారు. సో ఇక్కడ మెయిన్ ఆర్గనైజేషన్ చూడండి. అంటే ఒకవేళ దాన్ని లోపలే పెడితే మళ్ళీ అది కచరా దీంట్లో వదిలిపోతుంది. సో దాన్ని పక్కన పెట్టడం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్లీ ఆర్గనైజ్ 1 by 2 చేస్తారు. అని ఇదంతా ఎవరు ఒక ఆధ్వర్యంలో అవుతుందనే చైతన్య మహాప్రభు. మనం చైతన్య చరిత్రలో గమనిస్తే చైతన్య మహాప్రభు ఇలా అంటే చాలా భావంగా పడిపోతూ ఉంటారు. కానీ ఆయన ఒక మేనేజ్మెంట్ చూస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అంటే ఆయన అలా పడిపోతూ ఉంటున్నారు కనుక ఏది పట్ల అది చేసేయచ్చని కాదు. ప్రతిదీ ఆయన ఎంతో చక్కగా డెలిగేట్ చేస్తారు, ఆర్గనైజ్ చేస్తారు, సిస్టమ్స్ని పుట్టిన ప్లేస్ సిస్టమాటిక్గా. ఇంకా మీరు గమనించండి రథయాత్ర కూడా చైతన్య మహాప్రభు రథయాత్రలో ఉన్నప్పుడు వాళ్ళ డివోటీస్ అందరినీ 7 గ్రూప్స్లో డివైడ్ చేశారు. 4 గ్రూప్స్ ఇంకా ముందు డాన్స్ చేసుకొని 2 గ్రూప్స్ ఇటు ఒకటి రథంకి వెనక ఒక గ్రూప్ ఉండండి. గ్రూప్లో ఎంతమంది ఉంటారు, మృదంగం ఎవరు వాయిస్తారు, కథలు ఎవరు వాయిస్తారు, లీడ్ సింగర్ ఎవరు, పాడతారు ఎవరు, డాన్స్ ఎవరు చేస్తారు, మొత్తం అంతా చైతన్య మహాప్రభు డిసైడ్ చేసి వాళ్ళని ఆర్గనైజ్ చేసి పంపించారన్నమాట. సో ఆర్గనైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో డివోటీస్ అంటే మనం ఎట్లా పట్ల చేసేద్దామని కాదు, మనం చాలా ఇంటెలిజెన్స్తోని పర్ఫెక్ట్గా చాలా లోపల ఏమన్నారు, నేను లేనప్పుడుకైనా నా ఒక ఆర్గనైజేషన్ ఎలా ముందుకు వెళ్తుంది అంటే విత్ ఇంటెలిజెన్స్, డివోటీస్ ఇంటెలిజెన్స్తో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే నా ఒక ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్ ముందుకు వెళ్తుంది. సో ఓన్లీ బై ఇమోషన్ కాదు, విత్ ఇంటెలిజెన్స్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా అందరూ బయటకు పెట్టుకుంటారు. ఇన్ఫాక్ట్ ప్రతి దాంట్లో ఒక ఆర్గనైజేషన్ ఉంటేనే దాని ఒక అందం వస్తుంది. ఈరోజు పువ్వుమాల ఉంది, ఇది ఆర్గనైజ్గా చేశారు. ఒక వైట్ పువ్వు, తర్వాత రెడ్ పువ్వు, ఏదైనా అనుకోండి ఇదైతే ఇంపార్టెంట్ మాది భావంతో చేస్తాం కదా, అందుకోసం ఇంకా ఏదైనా పెట్టామంటే కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్ పర్ఫెక్ట్. సో వీ రియల్లీ లవ్ కృష్ణ అంటే వీ వుడ్ లైక్ టు డూ ఎవ్రీథింగ్ ఫర్ కృష్ణ పర్ఫెక్ట్లీ ఇన్ ప్రాపర్ ఆర్గనైజేషన్, ప్రాపర్ సిస్టమ్తో అనమాట. సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా అన్ని పక్కనే పెట్టడం మొదలుపెట్టాను అనమాట. ప్రభు కహే కే కోతో కరియాచే సమర్జనా देखिले जानी वो परिश्रम. సో ఇప్పుడు ఒక టార్గెట్ కూడా ఇచ్చారు. నేనైతే మనకి టెంపుల్ టార్గెట్ ఇస్తారు, ఇంత కలెక్షన్ చేయాలి, ఇంత ఫండ్రైజ్ చేయాలి, ఇంకా చదివినప్పుడు టార్గెట్ ఇచ్చారు. నాకైనా తెలుస్తుంది సరిగ్గా చేస్తున్నారు లేదు సేవ. సో ఆయన అంటున్నారు కేకోతో కరియాచే, నేను మీరంతా దుమ్ము డస్ట్ అంతా పక్కన పెడతారు కదా, ఆ డస్ట్ని చూసి ఎవరు ఎంత డస్ట్ కలెక్ట్ చేశారో దానిపైన ఆధారపడుతూ మీరు ఎంత పరిశ్రమ చేశారని నేను అప్పుడు దానికి ఒక అంచనా వేసుకుంటాను. సో మీరు అంతా పర్ఫెక్ట్గా చేసుకోండి అని నేను అంటున్నాను అనమాట. మీరు హార్డ్ వర్క్ చేశారా లేదా దాన్ని చూసి నేను చెప్పగలుగుతాను అని చెప్తున్నాను అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే మనం సేవ చేస్తున్నామని కాదు, ఎంత చేస్తున్నా అది కూడా ఇంపార్టెంట్, ఎలా చేస్తున్నా అది కూడా ఇంపార్టెంట్. పేరుకి కాదు, మనం యాక్చువల్గా సేవ చేయాలి. యాక్చువల్గా పరిశ్రమ అంటే ఏంటి, హార్డ్ వర్క్ చేయాలన్నమాట. సో అప్పుడు భగవంతుడు హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఎవరైతే వచ్చారో ఓకే మనం కూడా ఎంతో కొంత చేశామని కాదు, చైతన్యతో ఉన్నా నేను లెక్క పెట్టుకుంటాను ఎంత కష్టంగా తీసారు వెళ్ళి, అప్పుడు నేను పర్ఫెక్ట్గా సేవ చేసినట్లు అవుతానమాట. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు చైతన్యం ఇంతగా వాళ్ళకి చేపిస్తున్నారంటే ఒకటి సర్వీస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్, డివోషనల్ సర్వీస్ అని గుండించడం మార్చడం సాధారణ సేవ కాదు. మాటలు అంటే ఎవరైతే ఇంకా మీకు ఫలశ్రుతి వస్తుంది, గుండించా మార్చడం సేవ చేయడం అంటే ఎవరైతే టెంపుల్ క్లీనింగ్ చేస్తారో వాళ్ళ హృదయం కూడా మార్జనం అయిపోతుంది, వాళ్ళ హృదయం కూడా క్లీన్ అయిపోతుంది. మనలో ఉన్న కామ, క్రోధ, మోహ, మద, మత్సర్య, అసూయ, భద్రతం ఏదైతే మనలో చదువుకున్నా ఉన్నాయి. ఎప్పుడైతే మనం మందిర్ మార్జనం చేస్తామో ఏమైనా చదువుకున్నా కూడా అన్నీ పోతాయి. మనం ఎంతలాగా టెంపుల్ క్లీన్ చేస్తే మన హృదయం కూడా అంతలాగా పరిశుభ్రంగా క్లీన్గా తయారవుతుంది. అండ్ మన హృదయాన్ని పరిశుభ్రం చేయడము చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎందుకు సఫర్ అవుతున్నాం, ఈ భౌతిక శరీరాన్ని మనం ఇక్కడే వదిలేస్తాం. కానీ ఏదైతే మన ఒక అంటే మన ఒక సూక్ష్మ శరీరం ఉంది, ఏదైతే మనబుద్ధి అహంకారంతో ఉంది, ఆ ఒక సూక్ష్మ శరీరంలో చాలా కవరింగ్స్ ఉన్నాయి అన్నమాట, వేరే వేరే అనర్థాలు. సో మనం దాన్ని క్లీన్ చేయకపోతే అది మనం నెక్స్ట్ లైఫ్లో క్యారీ చేసుకోవాలన్నమాట. సో బెటర్ మనకి ఈ లైఫ్లో దాన్ని క్లీన్ చేయాలంటే ఇట్ కెన్ బి క్లీన్ ఓన్లీ బై
అలసి వస్తారు కదా, అప్పుడు ఇదంతా క్లీన్గా ఉంటే మనం హ్యాపీగా అప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఆయన ఒక రిఫ్లెక్షన్ అని చెప్పారనమాట. అలానే మనకి ఏదైతే అది అవగుణాలు ఉన్నాయి మనలోని, అది మనం క్లీన్ చేయలేదనుకోండి, ఎప్పుడైతే మనం ఈ శరీరం వదిలేసి వేరే శరీరంలో వెళ్తాం అనుకోండి, అన్ని అశుభ్రంగా ఉంటుంది. మన భక్తి మొదలు పెట్టాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఈ యొక్క లైఫ్లో మనం కష్టపడి ఆ అవగుణాలన్నింటినీ పడేసామనుకోండి, కనీసం వచ్చే జన్మలో మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయవచ్చు. ఈ యొక్క లగేజ్ని మోసుకొని తీసుకునే అవసరం ఉంటుంది. సో అందుకోసం మీరు కొన్ని అబ్జర్వ్ చేయండి. ఎన్ని సంవత్సరాలు భక్తి జీవితంలో వచ్చిన తర్వాత కూడా ఎంత కష్టపడినా కొన్ని అవగుణాలని మానలేకపోతాం. ఒక్కొక్కసారి డివోటీస్ అది లెటర్లో రాస్తారు, ఈమెయిల్స్లోని క్వశ్చన్స్ అడుగుతారు, 60 grams చేస్తున్నాం, 20 years చేస్తాం, 30 years చేస్తాం, కానీ కోపం తగ్గట్లేదు, కానీ అసూయ తగ్గట్లేదు, కానీ లోభం తగ్గట్లేదు, కానీ మోహం తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు? ఎందుకంటే అది పూర్వం నుంచి క్యారీ చేశారు. సో పూర్వం నుంచి క్యారీ చేసే వల్ల చాలా కష్టంగా, ఎందుకంటే ఇప్పుడు సైమల్టేనియస్గా ముందు కూడా వెళ్తూ ఉండాలి, ఇటు క్లీనింగ్ కూడా చేస్తూ ఉండాలి. నాకు ముందు నుంచి క్లీనింగ్ చేసేస్తే ఎంత హ్యాపీగా ముందుకు వెళ్తున్నాం. సో ఎప్పుడైతే మనం ఎంత మార్చన చేస్తామో, వినయంగా తయారవుతాము, మనకు మంచి గుణాలు ఇస్తే మనలో ఉన్న అన్ని ఆటంకాలు, అనర్థాలు మనకి తొలగించేయచ్చు, క్లీన్ చేసేయచ్చు అనమాట. తర్వాత అంటున్నారు సో ఈ కచరాస్ అన్ని పక్కన పెడుతున్నాను కదా. సో అందరికీ చిన్న చిన్న హీప్స్ ఉన్నాయన్నమాట. మన చేతుల నాలుగు చాలా పెద్ద హీప్ ఉందన్నమాట. అందరికీ ఎక్కువ కచ్చరా ఆయన బయటికి తీశారనమాట. సో ఆ తర్వాత భగవంతుడు అందరికీ కేటాయించారనమాట. నువ్వు ఇది చేసుకో, నువ్వు అది చేసుకో అని అందరికీ కొన్ని కొన్ని కేటాయిస్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు ఏమైందంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోయింది. టెంపుల్ ఇప్పుడు ఏ నచ్చలేదు. ఇప్పుడు జరిగినప్పుడు ఏమంటున్నారు చూడండి. సో ఒకసారి క్లీన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఇప్పుడు చదివినప్పుడు అనుకోండి సెకండ్ క్లీనింగ్. ఫస్ట్ క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ క్లీనింగ్ స్టార్ట్ చేయండి. నేను ఎప్పుడైతే వీళ్ళంతా చాలా కష్టపడి సెకండ్ క్లీనింగ్లో కూడా అంతే కష్టపడుతున్నారు, అంతే ఉత్సాహం చూపిస్తున్నారు. ఆ ఉత్సాహం చూసి చదివినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. సో ఫస్ట్ క్లీనింగ్ అంటే ఫస్ట్ క్లీనింగ్లో అందరికీ ఉత్సాహం ఉంటుంది. ఎందుకు ఉత్సాహం ఉంటుంది అని చెప్తాను. ఫస్ట్ క్లీనింగ్లో మీరు క్లీన్ చేసినప్పుడు మీకు ఆ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కచరా ఉంది, తీసేసాము, క్లీన్ అయిపోతే ఉత్సాహంగా ఉంది. సెకండ్ క్లీనింగ్ ఎప్పుడైతే దాన్ని క్లీన్గానే ఉంది, ఇప్పుడు దాన్ని క్లీన్ చేయాలంటే ఇప్పుడు చాలా కష్టపడాలి. అంటే ఇప్పుడేంటి, ఇప్పుడు పాపడం స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్ల ఇక్కడ ఉంది, అక్కడ లోపల ఏమైనా ఉందా, దీనిపైన ఉందా, ఈ మైక్లో ఉందా, అలా ఇప్పుడు వెతుకుంటూ చేయాలి. ఇది చాలా కష్టం. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద పెద్ద కచరా చాలా ఈజీ. మాంసాహారం మానేసారు. మీరు ఇంకా ఎవరు ఉన్నారంటే మాంసాహారం తింటున్నారు అవును సార్, అబద్ధ చేశాను, మాంసాహారం, ఎవరైనా జూదం ఆడుతున్నారండి, ఎవరైనా మద్యపానం, ఎవరైనా ఇక్కడ ఆల్కహాల్, డ్రగ్స్ అయిపోయింది. నాకు ఎవరంతా అయిపోయింది, ఫినిష్ ఓవర్. ఫస్ట్ క్లీనింగ్ అయిపోయింది. సో ఫస్ట్ క్లీనింగ్ అయిపోయింది, వెంటనే పడేయమనుకుంటాను అయిపోయింది. నాకు క్లీనింగ్ అయిపోయింది. అంటే ప్రాబ్లం ఏంటంటే అది క్లీనింగ్ అవ్వలేదు, ఓన్లీ ఫస్ట్ క్లీనింగ్. ఇప్పుడు మొదలవుతుంది సెకండ్ క్లీనింగ్. సెకండ్ క్లీనింగ్లో ఏం క్లీన్ చేయాలి? అసూయ, ఇద్దరు నాకైనా ఎక్కువ మంచిగా ఎలా పాడగలుగుతున్నాను. చిన్నప్పుడు అడ్వర్టైజ్ వచ్చింది కదా, నేను మాకు వాషింగ్ పౌడర్ లేదు, ఇల్లు చీర నా చీరకైనా ఎక్కువ తెల్లగా ఎలా ఉంటుంది అందులో. అయితే నేను కూడా తెమ్మ వాడలేదు, నేను చెప్పేవాడు కదా, దూరదర్శన్ వచ్చేది. అది ఇప్పుడు అది మొదలవుతుంది. ఇంకా అది చాలా కష్టం. ఆ సెకండ్ క్లీనింగ్. ఫస్ట్ క్లీనింగ్ వెరీ ఈజీ, సెకండ్ క్లీనింగ్ ఇంకా ప్రభావం. అసూయ ఉండడం, అహంకారం, గొప్ప గొప్ప మునిల విషయం కూడా ఎంత సాధించినప్పటికైనా అహంకారం పోలేదు. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒక అతను చాలా వేద శాస్త్రాలు అధ్యయనం చేశారు. సో అతను అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయి అందరికీ ఛాలెంజ్ అన్నమాట చేస్తున్నారు. నాకు శాస్త్రాలు చేసుకోండి అంటే అతను ఓడిపోతున్నాడు. కానీ ఇంకా అహంకారానికి చాలా పోషణ దొరుకుతుంది. ఇంకొక ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న బాబు, మా గురుకులు ఎవరు లేరు, గురుగారు బయటికి వెళ్ళారు, నాతో చేసుకోండి అంటే, నీతో ఏం చేస్తావు శాస్త్ర బాబునా, నువ్వు చాలా చిన్న బాబు అంటే, ఏం లేదు నేను రెడీగా ఉన్నానంటే, అసలు మీ గురుగారిని పిలవండి, లేదు నేను అన్నీ నేర్చుకుని ఉన్నాను, నాకు ఒక్కసారి మీరు ఏం మాట్లాడుకుంటారు. అయితే సరే ఒక పని చేయకపోండి, మన శాస్త్రాలు చూడు, నేను మీకు మీరు అంటున్నారు కదా, మీకు అన్నీ వచ్చు, మీకు అన్నీ తెలుసు, నేను మీకు ఒక
క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పకపోతే మీరు గెలిచినట్టు. ఇప్పుడు మీరు ఇంకా చాలా ఎంబారెస్ ఫీల్ అయ్యి చిన్న బాబు నాకు అలా సవాల్ చేస్తున్నా కొన్ని అడగలేని ఏమి క్వశ్చన్ తను ఏం చేస్తారని కింద మట్టి ఉంది, ఆ మట్టిని తీసుకొని అలా పెట్టుకోయి అందుకని అలా పెట్టుకున్నాడు ఫిస్ట్గా. చెప్పండి దీంట్లో ఎన్ని రేణువులు ఉన్నాయి చెప్పండి అంటే ఎవరు చెప్పగలరండి? ఆయన ఆశ్చర్యపోయారు. అంటే మరి మీరు కదా అన్నారు మీకు అన్ని ప్రశ్నలకి సమాధానం కోసం చెప్పండి దీంట్లో ఎన్ని రేణువులు ఉంటాయన్నమాట, ఎన్ని మట్టి రేణువులు ఉన్నాయన్నమాట. ఇంకా తను చెప్పలేదు కాబట్టి రాత్రి దండం పెట్టుకోవడం బాబు నువ్వే గెలిచావు, తెలివైన క్వశ్చన్ అడిగావు. అతను వెంటనే అన్నాడు అనమాట, నీకు అన్ని తెలిసి నీకు ఎలా చెప్పగలగాలి? భగవంతుడు దేవాలయ దేవుడికి అన్నీ తెలుసు. మనం జీవుడు, మనం అహంకారం పెట్టుకోవద్దు. అయితే చిన్న బాబు ఎవరు తెలుసా? పరాశరుడు. పరాశరుడు గురించి అర్థం కదా. సో ఆయన చిన్నప్పుడు జరిగిన ఇదన్నమాట ఇతిహాసం. సో పెద్ద పరిష్కారం అంటే పెద్ద క్లీనింగ్ చాలా ఈజీ, మనం చిన్న క్లీనింగ్ చేయడం చాలా కష్టం. మన చిన్న క్లీనింగ్ మనము కాన్సన్ట్రేట్ చేయాలి. ఫాల్ట్ ఫైండింగ్ టెండెన్సీ, అందరూ దోషం చూడడం, వాళ్ళ బట్టి అసూయ పడడం, చాలా చాలా ఇదే మెయిన్ భక్తిలో ప్రాబ్లం. పెద్ద పెద్ద రాయిలు గడ్డి మట్టి అదే పెద్ద ప్రాబ్లమే కాదు, ఇదే పెద్ద ప్రాబ్లం. సో దాని నుండి మనం పని చేసుకోవాలి. అందుకోసం నేను పోలీస్ అందరికీ చెప్తూ ఉంటాను, అర్థాష్టకం చాప్టర్ 12 భగవద్గీతలో నా చివరి శ్లోకం 30-20 అందరు కంఠస్థం కూడా చేయాలి. ఈ సెల్లు, ల్యాప్టాప్, ఇంట్లో, వాళ్ళు ప్రతి ప్లేస్లో పెట్టి ఒక్కొక్క గుణం మీద కాంటెంప్లేట్ చేయాలి. ఎలా ఆ గుణాన్ని మనలో తీసుకురాగలుగుతాము, అది భగవంతుని ఆనందపరుస్తుంది. ఓకే మనం 16 రౌండ్స్ చేస్తున్నాం, వెరీ హ్యాపీ. కానీ దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మంచి గుణాలు మనలో తీసుకురావడం, దాంట్లో ఎన్నో మంచి మంచి అలపేక్ష, శుచిరక్ష, ఉదాసీన, గతావేత, సర్వారంభ, పరిత్యాగి, సమ, ప్రతి సిచ్యువేషన్లో సమ ఉండడం. మన జీవితం చూస్తే మనం అసలు ఒక్క నిమిషం కోసం కూడా సమ ఉండలేకపోతుంది. మా అమ్మని మనం ఆలోచనలు కూడా ఎలా ఉన్నాయంటే ఎల్లప్పుడూ మనం పూర్వం గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏదైతే భవిష్యత్తు కోసం ఏదో ప్రణాళిక వేస్తూ ఉంటాం. మీరు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి, మీ ఆలోచన ఏముంది? ఏదైతే పూర్వం గురించి ఆలోచిస్తూ ఉంటారు, అలా అయింది అలా అయింది అలా అయింది, అది మేబీ అది ఒక హ్యాపీ ఇన్సిడెంట్ ఉండొచ్చు, మీకు చాలా బాగా జరిగింది. లేదంటే మేబీ ఏమైనా సాడ్ ఇన్సిడెంట్ ఉండొచ్చు, కానీ మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే నేను తర్వాత ఇది చేస్తాను ప్రణాళిక వేస్తుంది, కానీ మనం ప్రెసెంట్లో ఉండలేకపోతున్నాం. ప్రతి సిచ్యువేషన్లో సహా ఉండలేకపోతున్నాం. లేదంటే టూ ఎక్సైటెడ్ అయిపోతాం, లేదంటే టూ డిప్రెస్డ్ అయిపోతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాను, ఆ సెకండ్ ఫీలింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ సెకండ్ ఫీలింగ్ ఏంటంటే మనం భక్తులతోనే సాఖ్యం పెంచడం, ఎవరి పట్ల అసూయ ఉంచుకోవడం, కామ, క్రోధ, మోహ, లోభ, మత్సరం నుంచి మనము బయటకు తీయడానికి ప్రయత్నించాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు భక్తిలో లోపలికి వస్తారు, భక్తితో పాటు చాలా వస్తువులు మీకు సునాయాసంగా దొరకచ్చు. జస్ట్ లైక్ మనం ఎప్పుడైనా ఒక మొక్కని నాటితే, మొక్కని తయారు చేస్తే ఆ మొక్కతో పాటు పిచ్చిగడ్డి కూడా వచ్చేస్తుంది. మనం దాన్ని పిలవలేదు ప్రత్యేకంగా, దాన్ని బట్టి అది వచ్చేస్తుంది. అలానే కొన్ని అనర్థాలు భక్తి చేసినప్పుడు వచ్చేస్తాయి. లైక్ అహంకారం, నేను చాలా బాగా చేస్తున్నాను, నాకు అన్నీ వచ్చు అని మనం దాంట్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే మొత్తం భక్తి మానేయకూడదు, కానీ ఆ డ్రీమ్స్ని మెల్లమెల్లగా తీయాలి. భక్తి చేసినప్పుడు భక్తితో పాటు మనకి చాలా సైడ్ ఫెసిలిటీస్ కూడా దొరుకుతాయి. సైడ్ ఫెసిలిటీస్ ఏంటంటే అందరూ మనకి రెస్పెక్ట్ చేయడం. మనం భక్తి చేసి చిన్న విషయం కాదు. ఎప్పుడైతే మనం భగవంతుడితో కనెక్ట్ అవుతున్నామో మన జీవితంలో అన్ని ఆస్పిషియస్గా తయారవుతాయి. మనం అడగకపోయినా కూడా ఎవ్రీథింగ్ విల్ కమ్. లాభ, పూజ, ప్రతిష్ట అని వచ్చేస్తుంది. మీరు అడగలేదు, మీరు అనుకోలేదు, కానీ అది వస్తుంది. ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. మీరు దాన్ని విడితీయలేరన్నమాట, అది న్యాచురల్గానే వస్తుంది. కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, దాన్ని పట్టుకొని కూర్చోకూడదు. ఎందుకంటే పిక్చర్ అవి బాకీ హే. మనకు భక్తిలో వచ్చామంటే యాక్చువల్గా మన సిచ్యువేషన్ ఎలా ఉందంటే సముద్రంలో ఉన్న తరంగాలతో ఆడుకుంటున్నాం, కానీ అంటే లోపలికి వెళ్ళలేదు. మనం వైజాగ్ ఓషన్ ఉంది. ఈ వైజాగ్ ఓషన్ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఎంజాయ్ చేస్తారు. కొందరు ఏంటంటే ఓషన్ లోపలికి వెళ్ళదు, వాళ్ళ ఇంట్లోనే చాలామందికి బీచ్ వేసిన హౌస్ ఉంది, గ్యాలరీ నుంచి దూరం నుంచి చూస్తారు, ఓ బాగుంది ఓషన్.
కొందరు ఏంటంటే వెళ్తారు కానీ ఒక లెగ్ పెట్టుకుంటారు, కొంచెం అలా వాటర్ తీసుకున్నా చాలా బాగుంది, కూల్గా ఉంది వచ్చేస్తారు. కొందరు ఏంటంటే కొంచెం లోపలికి వెళ్ళి ఆ కరెంట్తో ఆడుకుంటారు. అలాగే భక్తి జీవితంలో కూడా కొందరు ఏంటంటే దూరం నుంచే వీళ్ళంతా భక్తి చేస్తారా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, మీరు వస్తారంటే చాలా బిజీ అండి, మీరు బాగా చేస్తున్నారండి, డొనేషన్ ఇచ్చేస్తాను అదే చెప్పండి, దూరం నుంచి. కొందరు ఏంటంటే కొంచెం అంటే డొనేషన్తో పాటు జన్మాష్టమి మేము ఎప్పుడైనా ఇస్మానికి వెళ్తామండి, జన్మాష్టమి అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తాము. సో కొంచెం అన్నమాట. అండ్ కొంచెమే చేస్తారు అండ్ వేరే వాళ్ళు కొంచెమే చేస్తారు అండ్ వేరే వాళ్ళకి కూడా చెప్తారు, బాబు మరి నువ్వు ఎక్కువ వెళ్ళిపోవద్దులేదు, చాలు కొంచెం చాలు, మరి ఇంకా ఎక్కువ దీనిలో వెళ్ళే అవసరం లేదు. సో కొంచెం అలా కాలు పెడతారు. కొందరు ఏంటంటే భక్తి లోపలికి వెళ్ళిపోతారు, కానీ లోపలికి ఎవరైతే వెళ్ళిపోయారని అనుకుంటున్నారో వాళ్ళు కూడా లోపలి లేరు. ఎందుకంటే నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు మనం కాణికానికి మీరందరూ స్నానం చేసుకున్నాం,